గుడ్ ఆఫ్టర్నూన్. 15వ తారీఖున నేను అంకల్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నామన్నమాట. అయితే ఆటో తీసుకున్నాం మార్నింగే. స్టేషన్కి ఆటో తీసుకున్నాము 8:30 అరౌండ్ అలాగా. అయితే వెంటనే దిగాము, కరెక్ట్గా రైల్వే స్టేషన్ బస్ స్టాప్ దగ్గర దిగాము. దిగిన వెంటనే ఆటో వాడు ఏం చేశాడంటే, మేము దిగిన వెంటనే ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అమౌంట్ కూడా తీసుకోలేదు. అందులో చాలా వాల్యుబుల్స్ ఉన్నాయి. అరౌండ్ అమౌంట్ ఉన్నది ఒక 40,000, ఐఫోన్, అలా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కీస్ ఉన్నాయి, అండ్ ఫుట్వేర్, బ్రాండెడ్ బట్టలు అంతా కలిపి ఒక 1.5 lakhs, అండ్ ఇయర్ రింగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్, వాచ్ కూడా ఉన్నది. ఆ రెండు కలిపి 30,000 అలాగా. సో వెంటనే బ్యాగ్ పట్టుకొని వాడు ఇంకా ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఎంత అరిచి గాల్ పెట్టినా అసలు ఆగలేదు. వెంటనే సిపి సార్ వాట్సాప్ నెంబర్ ఉన్నది, వెంటనే సార్కి డైల్ చేసాము. సార్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన వెంటనే ఇమ్మీడియట్ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెంటనే అలర్ట్ చేశారు. అక్కడ ఉన్న ఎస్ఐ సార్, మరూఫ్ సార్ అండ్ టీం వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా వచ్చారు. అక్కడ స్పాట్కి వచ్చారు. వెంటనే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీశారు. వెంటనే వెహికల్ నెంబర్ ట్రేస్ అవుట్ చేశారు. మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. ఈవినింగ్ కల్లా వెంటనే సేమ్ డేనే అక్కడ బ్యాగ్ అంతా రిట్రీవ్ చేశారు. అక్కడ ఉన్న సామాన్లు ఏవి పోలేదు, అన్నీ అలాగే లాక్ వేసినట్టే ఉంది. ఎస్ఐ చాలా బేగా రెస్పాండ్ అయ్యి చాలా ఇమ్మీడియట్గా మాకు బ్యాగ్ అందించారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు సిపి సార్ అండ్ డీసీపీ మ్యామ్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద కంచర్పాలెం ఎస్ఐ మరూఫ్ సార్ అండ్ ద టీమ్. బికాజ్ మేము అనుకోలేదు. ఆ రోజు 15th అసలు పూర్తిగా ఫెస్టివ్ మోడ్లో ఉన్నారు అందరూ. అయినా కూడా అందరూ ఫెస్టివ్స్ అవి ఏం పెట్టుకోకుండా వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. ఈవినింగ్ కల్లా ఆ థెఫ్ట్ అయింది వెంటనే రిట్రీవ్ చేసి మాకు ఇచ్చారు. అసలు అనుకోలేదు అవుతుందని అంత బేగా. వీఆర్ సో థ్యాంక్ఫుల్.